Hi everyone, ఈరోజు మనం చూడబోయే టాపిక్ 8 పజిల్ విత్ హ్యూరిస్టిక్ టెక్నిక్స్. సో ప్రీవియస్ క్లాస్లో మనం చూసింది 8 పజిల్ వితౌట్ హ్యూరిస్టిక్ టెక్నిక్స్. అంటే ఎక్కడ కూడా మనకి ఎక్స్పెక్టెడ్ వాల్యూస్ ఒక ఎస్టిమేషన్ థింగ్స్ ఏమీ లేకుండా మనం డైరెక్ట్గా ప్రాబ్లమ్ని సాల్వ్ చేయాలి అంటే అన్ఇన్ఫార్మ్డ్ సర్చ్ టెక్నిక్స్ని బేస్ చేసుకున్నాం. సో ఇక్కడ హ్యూరిస్టిక్ బేస్ కాబట్టి మనం ఇన్ఫార్మ్డ్ సర్చ్ టెక్నిక్ని బేస్ చేసుకుంటూ మనం ఈ 8 పజిల్ ప్రాబ్లమ్ని సాల్వ్ చేసుకోవాలి. సో దిస్ ఈస్ ద ఫస్ట్ ఇనీషియల్ 8 పజిల్ ప్రాబ్లం. దిస్ ఈజ్ ద గోల్ పజిల్. సో ఇప్పుడు ఈ పజిల్ని మనం ఈ పజిల్కి రీచ్ చేసుకోవాలి విత్ హ్యూరిస్టిక్ టెక్నిక్స్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ ప్రెస్ చేస్తే మీకు లేటెస్ట్ అప్డేట్స్ అన్ని చాలా ఫాస్ట్గా గెట్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు 8 పజిల్ ప్రాబ్లమ్ని హ్యూరిస్టిక్ టెక్నిక్తో ఫస్ట్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలి అంటే ఇక్కడ మనకి ప్రీవియస్గా చూసిన అన్ఇన్ఫార్మ్డ్ బేస్లో మనం ఎన్ని వేస్లో స్పేస్ని మూవ్ చేయొచ్చో దాన్ని బట్టి మనం స్టెప్ తీసుకున్నాం. బట్ ఇక్కడ హ్యూరిస్టిక్ కాబట్టి మిస్ప్లేసెస్ అనేవి కౌంట్ చేసుకోవాలి. మిస్ప్లేసెస్ అంటే అర్థం ఏంటి? సో ఇక్కడ ఈ గోల్కి రీచ్ అవ్వటానికి ఇక్కడ ఎన్ని మిస్ప్లేసెస్ ఉన్నాయి? 1 2 3. ఓకే, దిస్ ఈజ్ మిస్సింగ్ 1, దిస్ ఈజ్ మిస్సింగ్ 2 అండ్ దిస్ ఓకే 3, ఓకే 2. ఇది కరెక్ట్గా ఉంది, ఇది మిస్ప్లేస్. సో నెక్స్ట్ ఇది స్పేస్. ఓకే, అంటే టోటల్గా మనకి 3 మిస్ప్లేసెస్ అనేవి ఉన్నాయి. ఫస్ట్ ఇచ్చిన ఇనీషియల్ పజిల్లో టోటల్గా 3 మిస్ప్లేసెస్ ఉన్నాయి. మళ్ళీ నేను ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను, దీంతో కంపేర్ చేసుకోండి. 1 2 3 1 2 3. 4 ఇక్కడ ఉండాలి, లేదు, 1 మిస్ప్లేస్. నెక్స్ట్ 5 ఇక్కడ ఉండాలి, సెకండ్ మిస్ప్లేస్. 6 సేమ్ పొజిషన్లో ఉంది అండ్ 7 కరెక్ట్ పొజిషన్లో ఉంది. ఇక్కడ 8 ఉండాలి కానీ లేదు, 3 మిస్ప్లేసెస్. సో ఇక్కడ ఎంటీ స్పేస్ కాబట్టి అది మనకి కౌంట్ రాదు. 3 మిస్ప్లేసెస్ అనేవి మనకి ఇక్కడ ఇచ్చిన క్వశ్చన్లో ఉన్నాయి కాబట్టి మనం దాని నుంచి 3 పాసిబిలిటీస్ని మనం క్రియేట్ చేసుకుంటున్నాం. బట్ క్రియేట్ చేసుకునేటప్పుడు ఏమవుతుంది అంటే సేమ్ ఆ ఎంటీ స్పేస్ని అప్ డౌన్ లెఫ్ట్ రైట్ సిచ్యువేషన్స్లోనే మనం మూవ్ చేసుకుంటాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ దీని నుంచి మనకు వచ్చే సిచ్యువేషన్స్ ఇక్కడ స్పేస్ అనేది ఉంది, అంటే అప్ మూవ్ చేయొచ్చు, డౌన్ మూవ్ చేయొచ్చు, రైట్ మూవ్ చేయొచ్చు. సో నేను ఫస్ట్ అప్ మూవ్ చేస్తున్నాను. 2 3 1 4 6 7 5 8. సో దిస్ ఈస్ ద ఫస్ట్ సిచ్యువేషన్. అప్కి మూవ్ చేశాను. నెక్స్ట్ డౌన్కి మూవ్ చేస్తున్నాను. 1 2 3 7 4 6 5 8. సో అప్కి మూవింగ్ అయింది, డౌన్కి మూవింగ్ అయింది. ద నెక్స్ట్ థింగ్ వచ్చేసరికి రైట్ సైడ్. రైట్ సైడ్ అంటే 1 2 3 4 6 7 5 8. ఇన్ ఎనీ సిచ్యువేషన్ మనం ఎక్కడైనా గోల్ పజిల్కి రీచ్ అయ్యామా చెక్ చేద్దాం. గోల్ పజిల్కి రీచ్ అవ్వలేదు, అగైన్ మనం మిస్ప్లేసెస్ కౌంట్ చేసుకుని మిస్ప్లేసెస్ నుంచి మళ్ళీ మనం ఎక్స్పాండ్ చేసుకోవాల్సి వస్తుంది. సో ఇక్కడెక్కడైనా మనకి గోల్ అనేది రీచ్ అయిందా? రీచ్ అవ్వలేదు. సో మళ్ళీ అగైన్ కౌంట్ చేద్దాం. ఇక్కడ మిస్ప్లేసెస్ ఎన్ని? ఫస్ట్ మిస్ప్లేస్ 1 2 3 4. సో టోటల్గా మనకి ఇక్కడ ఎన్ని మిస్ప్లేసెస్ ఉన్నాయి? 4 మిస్ప్లేసెస్ ఉన్నాయి. అండ్ సెకండ్ వన్ 1 2 3 4. అగైన్ 4 మిస్ప్లేసెస్. నెక్స్ట్ ఇక్కడ వరకు ఓకే, దిస్ ఈస్ ద ఫస్ట్ మిస్ప్లేస్, సెకండ్ మిస్ప్లేస్. టోటల్ మనకి ఇక్కడ ఎన్ని మిస్ప్లేసెస్ ఉన్నాయి? 2 మిస్ప్లేసెస్ ఉన్నాయి. సో ఇప్పుడు మనకి ఎప్పుడు కూడా హ్యూరిస్టిక్ టెక్నిక్లో ఫస్ట్ బెస్ట్ ఏది ఉందో, అంటే ఫస్ట్ మినిమం థింగ్ ఏది ఉందో, గోల్ నోడ్కి రీచ్ అవ్వడానికి ఏది దగ్గరగా ఉందో అదే బెస్ట్ కింద మనం చూస్ చేసుకుంటున్నాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అలా చూస్ చేసుకోవాలి అంటే మనకి ఇక్కడ మినిమం మిస్ప్లేసెస్ దేనికి ఉన్నాయి? ఈ పజిల్కి ఉన్నాయి. కాబట్టి దీన్ని మనం నెక్స్ట్ ఎక్స్పాండ్ చేయడానికి చూస్ చేసుకుంటున్నాం. సో ఏదైతే మినిమం మిస్ప్లేసెస్ ఉన్నాయో వాటిని చూస్ చేసుకోవాలి. మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే మిడిల్లో ఉంది స్పేస్. అగైన్ మనం 4 డైరెక్షన్స్లో మూవ్ చేసుకోవచ్చు, అప్ లెఫ్ట్ రైట్ డౌన్. సో అగైన్ దాన్ని మిస్ప్లేసెస్ని అన్ని ఒకసారి మళ్ళీ చెక్ చేయాలి అంటే ఫస్ట్ ఎక్స్పాండ్ చేయాలి కదా. నేను ఫస్ట్ లెఫ్ట్కి మూవ్ చేస్తున్నాను. 1 2 3 4 6 7 5 8. నెక్స్ట్ లెఫ్ట్ అయిపోయింది కదా, రైట్కి చేద్దాం. 1 2 3 4 6 7 5 8. నెక్స్ట్ డౌన్ 1 2 3 4 5 6 7 8. మీరు
ఎలా ఫస్ట్ ఏది తీసుకున్నా పర్వాలేదు, నేను ఎలా తీసుకున్నానో అలా తీసుకోవాల్సిన అవసరం ఏం లేదు. అప్ లెఫ్ట్ రైట్ డౌన్ ఏది తీసుకున్నా పర్వాలేదు. నెక్స్ట్ ఇప్పుడు ఏం చేయాలి, అప్కి మూవ్ చేయాలి. 1 3 4 2 6 7 5 8. కొంచెం కాన్సన్ట్రేట్ చేస్తే చాలు, చాలా ఈజీ ఈ ప్రాబ్లమ్స్ అన్నీ. సో ఇప్పుడు దీని నుంచి మనం ఈ 4 సిచ్యువేషన్స్ అనేవి తీసుకున్నాం. ఓకే, కనెక్షన్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. సో ఇప్పుడు దీని నుంచి ఈ 3 థింగ్స్ అనేవి తీసుకున్నాం. సో ఇప్పుడు ఏంటంటే అగైన్ మళ్ళీ మనం ఒకసారి గోల్కి ఏమన్నా రీచ్ అయ్యామా, రీచ్ అవ్వలేదు. అగైన్ మిస్ ప్లేసెస్ కౌంట్ చేద్దాం. 1 2 3, ఫస్ట్ మిస్ ప్లేస్, సెకండ్ వన్, థర్డ్ వన్. ఓకే, టోటల్ ఇక్కడ మనకు వచ్చినాయి 3 థింగ్స్. నెక్స్ట్ చూడండి, 1 2 3, ఓకే 4, ఓకే 1 2 3, అగైన్ 3. నెక్స్ట్ 1 2 3 4 5 6 7 8 లేదు. ఓకే, దిస్ ఈజ్ ద 1. నెక్స్ట్ 1, ఓన్లీ 1, ఇక్కడ 1, నెక్స్ట్ ఇక్కడ 2, ఇక్కడ 3. సో టోటల్ 3 మిస్ ప్లేసెస్. సో ఇక్కడ రిమైనింగ్ అన్నిటికీ కూడా 3 3 వచ్చినాయి. సో ఒకసారి చూద్దాం. 1 2 3, 1 మిస్ ప్లేస్, సెకండ్ మిస్ ప్లేస్, థర్డ్ మిస్ ప్లేస్, 1 మిస్ ప్లేస్, 2 3. నెక్స్ట్ 1 మిస్ ప్లేస్, 2 మిస్ ప్లేస్, 3. సో ఇలా మినిమం ఏదైతే ఉందో దాన్ని ఫస్ట్ మళ్ళీ మనం చూస్ చేసుకోవాల్సి వస్తుంది. సో మినిమం థింగ్ ఈజ్ దిస్ వన్. అగైన్ ఇక్కడ ఓన్లీ డౌన్ ఉంది కాబట్టి మనకి ఎన్ని ఛాన్సెస్ ఉన్నాయి, అప్ లెఫ్ట్ రైట్ మనం మూవ్ చేసుకోవచ్చు. సో నేను ఫస్ట్ చూస్తున్నాను చూడండి, 1 2 3 4 5 6 7 8. సో రైట్ మూవ్ చేశాను. అండ్ నెక్స్ట్ వన్ 1 2 3 4 5 6 7 8, లెఫ్ట్ మూవ్ చేశాను. సో ఇలా మనం ఇచ్చిన ఎన్ని ఛాన్సెస్ ఉన్నాయో అన్ని ఛాన్సెస్లో మనం డ్రా చేయాలి. బట్ ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే గోల్ అనేది రీచ్ అయ్యాం. సో దిస్ ఈస్ ద గోల్ పజిల్. 1 2 3 4 5 6 7 8. సో గోల్ అనేది మనం రీచ్ అవ్వడం జరిగింది. అంటే ఇక్కడ మనకి కంప్లీట్ అయిపోయింది. సో దిస్ ఈస్ ద లెవెల్ 0 ఇచ్చిన ఇనిషియలైజేషన్, లెవెల్ 1, లెవెల్ 2 అండ్ లెవెల్ 3. సో ఇలా మనకి ఏంటంటే మిస్ ప్లేసెస్ అనేవి కౌంట్ చేసుకుంటూ మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇనీషియలైజేషన్ చేసిన పజిల్ నుంచి గోల్ పజిల్కి మనం రీచ్ అవ్వడానికి ట్రై చేస్తాం. ఓకే, దిస్ ఈస్ ద సొల్యూషన్ ఫర్ ది 8 పజిల్ ప్రాబ్లమ్ వితౌట్ హ్యూరియాస్టిక్ టెక్నిక్. నా లెసన్ కనుక నచ్చినట్టయితే వీడియోని లైక్ చేయండి, డెఫినెట్గా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.